తీయని మనోరథం నా తీయని మనోరథం ఫలింప చేయవే ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసి మనోహరి హలో 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 ఎంత అందంగా ఉంటుందంటే ప్రేమ ఒకరికి ప్రియురాలుగా ఉండటము లేకపోతే ఒక ఆవిడకి ప్రియుడిగా ఉండటము ఆ ప్రేమ ఆ ఫీలింగే వేరుగా ఉంటుందండి. ఆ ప్రేమలో ఉన్నప్పుడు మనుషులకి ప్రపంచం అసలు ఏమీ తెలీదు. ఎవరెవరు ఏంటో అంటే గోలీమారో దునియాకో అంటాం కదా, అట్లా అంటూ ఉంటారనమాట. అంటే ఏంటంటే ప్రేమ గుడ్డిది చెమిటిది అన్నీ కూడా అనమాట ప్రేమ అని, అందుకని చెప్తున్నాను. అయితే మనం ఎందుకు ఇలాంటి ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నామంటే నీలోఫర్, ప్రిన్సెస్ నీలోఫర్ ఆవిడ ఇట్లాగే ఎంతో అద్భుతమైన సౌందర్య రాశి. ఆ రోజుల్లో అంతర్జాతీయంగా 10 మంది ఆడవాళ్ళ గురించి అందం గురించి మాట్లాడుకోవాలంటే ఆ 10 మందిలో ఈవిడ కూడా ఒకటి అని అనమాట. 1916లో పుట్టింది, జనవరి 4వ తారీఖు. అంటే క్యాప్రికార్న్స్ వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, చాలా స్టైలిష్గా ఉంటారు. వీళ్ళు చాలా ట్రెండ్ సెట్టర్స్ అనమాట. డ్రెస్సులు వేసుకోవటంలోనూ డ్రెస్ డిజైనింగ్లో మనం సిల్క్ స్మిత ఎప్పుడు వీళ్ళ గురించే చెప్తూ ఉంటాను నేను. సిల్క్ స్మిత ఒకటి, తర్వాత దీపికా పడుకొనే, తర్వాత ఈవిడెవరు విద్యా బాలన్. వీళ్ళందరూ డ్రెస్సులు చూడండి ఒక రకంగా సపరేట్గా ఉంటాయన్నమాట. ఆ జోనే వేరుగా ఉంటుందన్నమాట. సో ఈవిడ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే 1916లో పుట్టింది కదా ఈవిడ. ఇస్తాంబుల్లో పుట్టిందనమాట ఈవిడ. ఓటమన్ సామ్రాజ్యానికి ఆఖరి ప్రిన్సెస్లలో ఈవిడ ఒకటి అన్నమాట. అయితేనండి ఈవిడ ఫ్రాన్స్లో చదువుకుంది. తర్వాత ఈవిడ చక్కగా చాలా అందగత్తె అనే అనుకోవాలన్నమాట. అసలు ఆ రోజుల్లో అసలు అందం అంటే ఒక ఎగ్జాంపుల్గా ఈవిడ గురించే చెప్తూ ఉండేవాళ్ళు. అయితే 1916లో పుట్టింది కదా ఈవిడ. ఇంతకుముందు 31 అనుకుంటే సారీ ఏమనుకోకండి. 1916 4th జనవరి పుట్టిందనమాట. అయితే 1931లో ఈవిడికి పెళ్లి జరిగింది. ఎవరితో అంటే ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు అయిన నిజాం నవాబుకి రెండో కొడుకు మొజాంజాహ్ ఆయనతో పెళ్ళయిందనమాట ఆవిడకి. అయితేనండి ఆయన కూడా చాలా అద్భుత సౌందర్య రాశిని పెళ్లి చేసుకున్నానని ఆయన కూడా చాలా గొప్పగా ఉబ్బి తబ్బిబ్బైపోయారు. అయితే పెళ్ళి ఈవిడని చిన్నప్పుడు అసలు పేరేంటంటే ప్రిన్సెస్ నీలోఫర్ ఖానూమ్ సుల్తాన్ ఫర్హత్ బేగం సాహిబా అన్నమాట. అంటే ప్రిన్సెస్ కదండి, అంటే వాళ్ళకేవో నామ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అయితేనండి పెళ్ళి జరగటంతో ఏంటంటే అక్కడ నుంచి కూడాను వెన్నీస్లో పెళ్లి జరిగిందండి. ఈవిడ ముఖ్యంగా ఫ్రాన్స్ మాట్లాడుతుంది అనర్గళంగా, తర్వాత ఇంగ్లీష్ మాట్లాడుతుంది, టర్కిష్ మాట్లాడుతుంది. ఇట్లాంటి ఈ భాషల్లో అంతా కూడా చాలా మంచి ప్రావీణ్యం సంపాదించుకుందనమాట ఈవిడ. అయితే 12/12/31 అంటే డిసెంబర్ 12వ తారీఖు 1931లో పెళ్ళి అయిపోయి బయలుదేరారు వాళ్ళు. అక్కడ వెనీస్ నుంచి బయలుదేరి నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ బయలుదేరారనమాట. 15 రోజులకి బాంబే చేరుకున్నారు వాళ్ళు. అయితేనండి ఆ 15 రోజుల్లో ఆవిడ హైదరాబాదు సాంప్రదాయాల గురించి ఆవిడకి ఏం తెలీదు. హైదరాబాద్ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, ఉర్దూ ఏంటి, అలా ఉర్దూ ట్యూటర్ని కూడా తీసుకెళ్ళారు వీళ్ళు నవాబులు వాళ్ళు. ఆ 15 రోజుల్లో ఆ ప్రయాణం 15 రోజుల్లో ఉర్దూ బాగా ఆవిడ బాగా అర్థం చేసుకున్నది.
తర్వాత అదే ప్రయాణంలో చీర కట్టుకోవటం కూడా నేర్చుకుందనమాట. ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను తర్ఫీదు పొందిన వాళ్ళందరినీ ఒక్కొక్క లైన్‌లో తర్ఫీదు పొందిన వాళ్ళందరి చేత ఆవిడకి అన్ని రకాలుగాను ఆవిడకి పరిచయం చేశారనమాట. పరిచయం చేశారు, ఇండక్ట్ చేశారు అందాం అనుకుందాం. అయితేనండి ఆవిడ అట్లాంటి పరిస్థితిలో ఏంటంటే 4th జనవరి 1932కి బాంబే చేరుకున్నారు. ఈ ఈ పెళ్ళి వారంతా కలిసి అక్కడి నుంచి వెన్నీస్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఇండియాకి వచ్చారు. అసలు ఆవిడని చూసి అక్కడ ఆవిడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటే నిజాం నవాబుకి ఒక స్పెషల్ ట్రైన్ ఉంటుందన్నమాట. ఆ ట్రైన్లో ఎక్కింది. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక అద్భుతమైన ఒక ప్యాలెస్ ఆన్ వీల్స్ అని ఒక ట్రైన్ ఒకటి ఉంటుంది. దాని పేరు ఏదో నాకు గుర్తులేదు సరిగా, దానికి ఏదో సపరేట్ పేరుంది. దానిలో ఏంటంటే ప్యాలెస్ అనమాట మొత్తం అట్లా ఉండేదనమాట. అట్లా ఆవిడని ఎక్కించుకుని ఆవిడ చుట్టాలు బంధువులు అందరితో పాటు ప్రయాణం అయింది. బాంబే నుంచి హైదరాబాద్కి ప్రయాణం అయిపోయిన తర్వాత అక్కడ డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళ ఇల్లు ప్యాలెస్ ఎక్కడైతే ఉందో నౌబత్ పహాడ్లో ఉన్న హిల్ ఫోర్ట్ ప్యాలెస్లో ఆవిడని డైరెక్ట్గా తీసుకుపోయాడు మొజాన్ జాహ్. అంటే ఏంటంటే హైదరాబాద్ నవాబు ఎవరైతే ఉన్నారో ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన రెండో కొడుకు అనమాట. ఈయన చెప్పుకున్నాం కదా మనం. అయితేనండి ఆయన కూడాను ఆవిడ మత్తులో ఊగిపోయాడు, తేలిపోయాడు. వాళ్ళు చాలా గొప్పగాను అసలు ఆవిడ మామూలు అద్భుతమైన సౌందర్య రాశి కాదు అనేది అందరికీ అర్థమైపోయింది. అందరు కూడాను బారులు తీరి ఉండేవాళ్ళు అనమాట. కొత్త ప్రిన్సెస్ని చూడటానికి నవాబు గారి రెండో కోడలు చాలా గొప్పగా. అనుకోకుండా ఏంటంటే ఆ టైంలోనే పెద్ద కొడుకు పెళ్ళి కూడా అక్కడి నుంచే తెచ్చారు ఒక అమ్మాయిని. అది వేరే, మనం ఎప్పుడైనా కుదిరితే మాట్లాడుకున్నాం. అయితే ఆ అమ్మాయి ఇద్దరు పెళ్లి కూతుర్లతో వచ్చారనమాట హైదరాబాదు. అయితేనండి అట్లాంటి సమయంలో ఏంటంటే చాలా అపురూపంగా ప్రేయసీ మనోహరి, అందుకని అనమాట ఈ పాట నేను పాడింది. ఎందుకంటే అలాగే ఉంటుంది ప్రేమ అంటే, అలాగే ఉంటుంది. ప్రేమ అంటే ఏంటి తెలిసిన వాళ్ళకి ఆ ప్రేమ ఏంటో చవి చూసిన వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. లేని వాళ్ళకి మాత్రము ఏమాత్రం అర్థం కాదు. ఏదోలే ప్రేమలే, అది ఒక రకమైన ఒక ఎమోషను, అది దాన్ని పట్టించుకోకూడదు అనేవాళ్ళు అనుకుంటారు. సరే అయితే బాగానే ఉంది. అయితే ఆవిడ మాత్రం ఏంటంటే ఆ ప్రయాణంలో, పడవ ప్రయాణంలో, ఆ 15 రోజుల ప్రయాణంలో ఏంటంటే ఉర్దూ కూడా బాగా నేర్చుకున్నది. ఇక్కడ ల్యాండ్ అయ్యేసరికి బ్రహ్మాండంగా ఉర్దూ మాట్లాడటం మొదలుపెట్టుకుంది. బ్రహ్మాండమైన పట్టు చీరలు, చక్కటి గొప్ప గొప్ప చీరలు కట్టుకోవటము చాలా చక్కగాను, ఇవన్నీ కూడాను ఈవిడ్ని చూసి అద్భుతంగా అందరూ కూడా ముచ్చట పడిపోయారనమాట. అయితేనండి ఆ రోజుల్లో హైదరాబాద్ నవాబు ఫ్యామిలీ అంటే పరదా వెనకాల పరదాల్లో ఉండేవాళ్ళు అనమాట. అంటే ఏంటంటే అంతఃపురాల్లో తలుపుల వెనకాలంటూ ఉండేవాళ్ళు. కానీ ఏంటంటే ఈవిడ సమాజ సేవ, కానీ ఏంటంటే ఈవిడ అంతఃపురాల్లోనే పుట్టి పెరిగింది కాబట్టి ఆవిడకి పెద్ద ఈ అంతఃపురాల గురించి పెద్దగా మామూలు పెద్ద క్యాజువల్గా తీసుకుందనమాట. అయితే ఈ అంతఃపురాల్లోనే మగ్గిపోతూ ఉండే ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. కానీ ఈవిడేంటంటే ఈ పరదా పద్ధతి, ఆవిడ ముసుగు తీసేసి మామూలుగా బయటకు వచ్చి సమాజ సేవ చేయటము, సంఘంలో మంచి పనులు చేయటము, ఏదో ఇట్లాంటివన్నీ ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏదన్నా మంచి పనులు చేయటం అట్లాంటివి చేస్తూ ఉండేది. అయితేనండి కొంతకాలం అయిపోయింది, బాగానే కొంతకాలం అయిపోయింది. 1948 వరకు బాగున్నారు వీళ్ళిద్దరూ. కానీ పిల్లలు పుట్టలేదు ఈవిడికి. పిల్లలు పుట్టకపోయేసరికి ఏంటంటే మన ప్రిన్స్ గారికి చాలా మండిపోయింది. ఏంటి నాకు అసలు పిల్లలు పుట్టడం లేదేంటి, మా అన్నయ్యకి పుట్టేశారు, మాతో పాటు పెళ్లి చేసుకున్నాడు కానీ అనుకున్నాడు. సరే ఏమైనప్పటికీ కానీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి కొంచెం మనసు చాలా కష్టం కలిగింది. ఆవిడ 52లో విడాకులు తీసేసుకుంది. 52లో విడాకులు తీసుకుంది. 52లోనే ఫ్రాన్స్ తిరిగి వెళ్ళిపోయింది అనమాట. కానీ ఏంటంటే విడాకులు తీసుకోవటానికి, ఆ పెళ్ళికి ముందు కొంతకాలానికి ముందు, ఆవిడ రెండో పెళ్లి చేసుకోవటానికి ముందు
ఒక అద్భుతమైన ఒక 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 మెమరబుల్ ఒక 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 గుర్తు పెట్టుకునే సంఘటన ఒకటి ఆవిడ జీవితంలో చూసిందనమాట. రఫత్ ఉన్నీసా అని ఒక ఒక మెయిడ్ హెల్ప్, ఒక 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 డొమెస్టిక్ హెల్ప్ ఉండేదనమాట ఆవిడకి. ఆవిడ ఆ రఫత్ ఉన్నీసా అంటే చాలా ప్రాణం. అయితే ఆ రఫత్ ఉన్నీసా ఏం చేసిందంటే డెలివరీ టైంలో చాలా కష్టపడిపోయింది. అయితే సరైన వైద్య సదుపాయం లేకుండా ప్రాణాలు వదిలేసింది. ఆ టైం చూసి అట్లాంటి ఆ ఇష్టమైన మెయిడ్ సర్వెంట్ని చూసి తనకి ఇష్టమైన మనిషి అట్లా పోవటం, ముఖ్యంగా ఏంటంటే వైద్య సదుపాయాలు లేకుండా పోవటం అనేది ఆవిడకి నచ్చక చాలా మనసంతా విలవిల్లాడిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మామగారి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. ఉస్మాన్ అలీ ఖాన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగూ నా మనసు చాలా వేదనగా ఉంది, నాకు ఇదిగో ఇలా చెయ్యాలని ఉంది, ఆడవాళ్ళకి ముఖ్యంగా వైద్య సదుపాయం కోసం అని ఇట్లాగూ డెలివరీ టైంలో ఇట్లా చాలామంది పోతున్నారు కాబట్టి మంచి వైద్యం అందేలాగా ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నారు మీరు కనుక సహాయం చేస్తే కనుక మీరు తలుచుకుంటే అయిపోతుందనగానే ఆయన తప్పకుండా చేస్తానన్నాడు. కానీ ఏంటంటే 53లో అయిపోయింది. ఆ నీలోఫర్ హాస్పిటల్ రెడ్ హిల్స్లో కట్టేశారు. రెడ్ హిల్స్లో కట్టి ఆ పేరు మీదుగా ఆవిడ పేరు మీదే కట్టాడనమాట మావగారు నీలోఫర్ హాస్పిటల్ అని. ఎందుకంటే మావగారికి కూడా ఆవిడంటే చాలా ఒక రకమైన కూతురు లాంటి అభిమానం అనమాట. కాబట్టి ఆవిడ మంచి కాజు కోసం అడుగుతున్నది అని ఆయన కాదనకుండా చేశాడు, ఆవిడ పేరే పెట్టాడు. కానీ ఏంటంటే అంత గొప్ప ఆడవాళ్ళకి అంత 500 బెడ్లు ఉన్న హాస్పిటల్ అనమాట. అంత గొప్ప వైద్య సదుపాయం, బ్యూటిఫుల్ సదుపాయం, జాతీయ అంతర్జాతీయ వైద్యులు వచ్చి నిపుణులు వచ్చి అక్కడ పనిచేయటము అట్లాంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు చాలా మొత్తం ఏషియాలోనే అది ఒక పెద్ద గొప్ప ప్రత్యేకత పొందిన హాస్పిటల్నే, చాలా గొప్ప పేరు సంపాదించుకున్న హాస్పిటల్. కానీ ఏంటంటే ఆ హాస్పిటల్ 53లో అయితే నీలోఫర్ హాస్పిటలు 1953లో దాన్ని ఓపెనింగ్ చేస్తే ఆ టైంకి పాపం ఆవిడెక్కడ లేనే లేదు. అప్పటికే విడాకులు తీసేసుకుని వెళ్ళిపోయిందనమాట. విడాకులు అయిపోయిన తర్వాత ఆవిడ మనసు ముక్కలు అయిపోయింది. అట్లాంటి సరే మామగారితో చెప్పింది కానీ ఆ విషయం గురించి, హాస్పిటల్ గురించి ఆవిడ అంతగా పెద్ద పట్టించుకోలేదు. ఏదో జరిగిపోయింది, ఏదో పెళ్ళే పెటాకులు అయిపోయినప్పుడు ఇంకా నేను హాస్పిటల్ గురించి ఆలోచించేదే ఉంది, దాని డెవలప్మెంట్స్ గురించి నేనెందుకు పట్టించుకోవాలనుకున్నట్టున్నది. పాపం ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ హాస్పిటల్ ఇలాగూ మన ఉద్ఘాటన జరిగిందనమాట. అయితేనండి ఆవిడ పేరుతో జరిగిన ఈ వెలిసిన నిర్మాణం జరిగిన ఈ హాస్పిటల్ మాత్రం ఆవిడ చూసుకోలేదు, ఆవిడ నోచుకోలేదు కూడా. లేకపోతే నిజంగా అసలు నేను కూడా చూశానండి. నీలోఫర్ హాస్పిటల్లో ఈవిడ ఫోటో ఒకటి బ్యూటిఫుల్ ఫోటో ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందంటే నేను చెప్పలేను అనమాట. చూస్తే ఒకసారి ఎంత చక్కగా ఉంటుంది. ఇంకా మనం సీతాదేవి గురించి మాట్లాడుకున్నాం కదా, పిఠాపురం ప్రిన్సెస్, బరోడా రాణి పిఠాపురం ఆవిడ గురించి మాట్లాడుకున్నాం మనం. అయితే ఆవిడకి ఈవిడ ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్, మామూలు ఫ్రెండ్. అంటే ఏంటంటే ఈవిడ 1916లో పుట్టింది, ఆవిడ 17లో పుట్టింది. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అంటే నీలోఫర్ని చూసి ఆవిడ, ఎందుకంటే వీళ్ళు బాగా డబ్బున్న గొప్ప వాళ్ళు అనమాట. కాబట్టి ఏంటంటే నేను కూడా ఈవిడ ఇన్స్పిరేషన్తోనే ఆవిడ బరోడా రాజును పెళ్లి చేసుకుంది అని కూడా మనం చెప్పుకున్నాం. గుర్తుందో లేదో. అంటే నేను హిస్టరీ స్టూడెంట్ కాబట్టి హిస్టరీలో కొంచెం నాకు మంచి ప్రవేశం ఉంది కాబట్టి అప్పుడప్పుడు హిస్టరీ చేస్తూ ఉండేదాన్ని ఆ రోజుల్లో ఎక్కువగాను. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించాను. ఏది ఏమైనప్పటికీ కానీ ఇట్లాంటివి నా కంటబడినప్పుడు మాత్రం నేను తప్పకుండా మంచి వీడియోలు చేయటానికి, మంచి విషయాలు మీకు అందించడానికి మాత్రమే నేను ట్రై చేస్తూ ఉంటాను. అయితే ఈ నీలోఫర్ హాస్పిటల్ రెడ్ హిల్స్లో ఉందని చెప్పాను కదా. నా స్కూలు నాంపల్లి బజార్ ఘాట్ గర్ల్స్ హై స్కూల్ అనమాట, గవర్నమెంట్ హై స్కూల్లో. అక్కడ 9th క్లాసో 10th క్లాస్ అనుకుంటాను అయితే చదువుతూ ఉండేదాన్ని.
అక్కడి నుంచి ఆ హాస్పిటల్ నుంచి ముందుకు వెళ్ళిపోయాం. అంటే ఏంటంటే ఖైరతాబాద్లో మేము ఉండేవాళ్ళము. ఖైరతాబాద్లో నుంచి ఏం చేసేవాళ్ళం అంటే అట్లా పబ్లిక్ గార్డెన్స్లో ఎంటర్ అయిపోయి అటునుంచి మళ్ళీ షార్ట్ కట్లో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. నేను, మా చెల్లెలు, మా తమ్ముడు ముగ్గురం కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం, కలిసి వస్తూ ఉండేవాళ్ళం. ఒక టిఫిన్ క్యారేజీ పట్టుకుని వస్తూ ఉండేవాళ్ళం. ఆ టిఫిన్ క్యారేజ్ ఇదిగో ఇంత పెద్దగా ఉండేదనమాట, స్టీల్ది అనమాట. దానిలో ఇప్పుడైతే ఏదో షోకు ఉండేది, ఆ అరలు ఆ కంపార్ట్మెంట్స్, ఒక 4 కంపార్ట్మెంట్. ఆ రోజుల్లో అవే ఉండేది కాదు. ఏదో మా అమ్మ ఏదో కూర అన్నమో, పెరుగన్నమో, పచ్చడన్నమో ఏదో ఇచ్చేది, ఏది ఇస్తే అది తీసుకుని తినేవాళ్ళం. ఏదో చెంచాలు మాత్రం పెట్టేది, నీళ్లు ఉండవు కదా అందుకని. అయితే అది పట్టుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్తున్నప్పుడు నీలోఫర్ హాస్పిటల్ మీద నుంచి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ మొజాంజాయి మార్కెట్ అని మా బిడ్స్లో ఉండేది, మీకు గుర్తుందేమో, ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నట్టున్నది. అది కూరగాయల మార్కెట్టో ఏదో ఉంది, ఫ్రూట్ మార్కెట్టో. అది ఈయన పేరు మీదే అనమాట. ఈ హైదరాబాద్ నవాబు ఎవరైతే అలీఖాన్ ఉన్నాడో, మీర్ అలీఖాన్ ఉన్నాడో, ఆయన కొడుకు, రెండో కొడుకు పేరు మీద ఆ మార్కెట్ పెట్టాడనమాట. సో ఇట్లాంటి సమయంలో ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం మంచి ఆడవాళ్ళని, మంచి పేరు, మతంతోనూ లేకపోతే కులంతోనూ గోత్రంతో మనం ఎప్పుడు కూడా ముడిపెట్టకూడదండి. మంచిని మంచిగా చూడాలి, చెడును చెడుగా చూడాలి, హానికరమైన దాన్ని హానికరంగానే చూడాలి. మనుషుల్ని డిస్క్రిమినేషన్ అంటే నాకు ఇదే మంచి చెడు ఇవే డిస్క్రిమినేషన్, కానీ నాకు కులాలు, గోత్రాలు, మతాలు ఇవి డిస్క్రిమినేషన్ లేదండి. నాకు అట్లాంటి వాటి జోలికి పోను. నాకు అందరు మనుషులందరూ ఒకటే. కాబట్టి ఆవిడ మతం మన మతం కాదు అని మానవత్వం మతం ఆవిడది. చూడండి, లేకపోతే అంత గొప్ప ఆవిడ అంత మనసు కరిగిపోయి ఒక హాస్పిటల్ కట్టడానికి ఒక దోహదం అయింది ఆవిడ. మరి ఇవాళ రోజున నీలోఫర్ హాస్పిటల్ అంటే చాలా ఎంతమందికో, అసలు ఎంతోమందికి ప్రాణదాత అన్నమాట, పసిపిల్లలకి, ఆడవాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఎప్పటికీ కూడాను నీలోఫర్ హాస్పిటల్ ఉన్నంతకాలం ఆవిడని ఎప్పుడు కూడాను జనాలు మర్చిపోలేరు, ఎప్పుడు మనసులో పెట్టుకుంటారు. మంచి భార్యల్ని మగవాళ్ళు సరిగా పెట్టుకోకపోవటం అనేది నిజంగా వాళ్ళ దౌర్భాగ్యమే. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. ఏదో పిల్లలు పుట్టకపోతే ఏమైంది, ఏదో కొంపలంటుకు పోతాయా, ఏదో అక్కడ వాళ్ళ కుటుంబాలలో ఉన్న వాళ్ళు ఎవరినో దత్తత తీసుకుంటే అయిపోతుంది. కానీ ఏంటంటే అంతగా ఆలోచన ఉండేది కాదు. మరి సంకుచితమైన మనసు స్వభావాలు ఉండేవి అనుకుంటాను. కాబట్టి ఏంటంటే ఆవిడ కేవలం పిల్లలు పుట్టలేదు అన్న దానికి మాత్రమే బయటికి వెళ్ళబడింది అన్నమాట. కాబట్టి ఆవిడ పాపం అట్లాగే చూస్తూ 73వ ఏట జూన్ 12, 1989లో ఆవిడ పోయిందనమాట. ఫ్రాన్స్లోనే పోయిందనమాట, ప్యారిస్లో పోయింది. సో ఇట్లా ఆవిడ పోయింది ఉన్నదంటే ఇప్పుడు ఆ హాస్పిటల్ ఉన్నంతకాలం ఆవిడ అందరి మనసులో ఉంటుంది. ఎప్పుడు కూడాను ప్రతిరోజు ఆవిడ పేరు తలుచుకొని రోజు ఉండదు. నీలోఫర్ అని అక్కడ రిసీట్లు కావచ్చు, బిల్లులు కావచ్చు, అవి కావచ్చు, ఇవి అన్నీ నీలోఫర్ హాస్పిటల్ మీదే, హాస్పిటల్ పేరుతోనే ఉంటాయి. అది మరి చిన్న విషయం కాదు కదండి. కాబట్టి ఏంటంటే ఒక చంద్రుడికి ఒక నూలు పోగులాగా ఇట్లాంటి మహిళామణులకు, ఇలాంటి గొప్ప మానవతావాదులకి ఒక నూలు పోగులాగా ఇదిగో ఈ వీడియో ఆవిడకి అంకితం చేసుకుందాం ఇవాళ. సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.